నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ P3 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది అండ్ ఇన్ డెప్త్గా నా ఒపీనియన్ ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో కొంచెం లెందీగా ఉండే అవకాశం ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్, కంటెంట్ యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. నాకు ఇక్కడ డిజైన్ బాగా నచ్చింది. ఇక్కడ స్పేస్ సిల్వర్ అనుకుంటా, ఆ డిజైన్ జర బాగా నచ్చింది. ప్యాటర్న్ అంతా కూడా బాగుంది. ఒకవేళ తీసుకుంటే ఇది మాత్రం లుక్ ఇంట్రెస్టింగ్ కాబట్టి ఇది రికమెండ్ చేస్తాను నేను, నా పర్సనల్ ఒపీనియన్. కమింగ్ టు మెయిన్ చూసుకుంటే ఇక్కడ హైలైట్లో మెన్షన్ చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 4 5G చిప్సెట్తో పాటు 6000 mAh బ్యాటరీ. హైలైట్లో చూద్దాం ఏముంది, సేమ్ అదే ప్రాసెసర్, సేమ్ అదే బ్యాటరీ, 45 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. IP16 రేటింగ్, 120 Hz AMOLED డిస్ప్లే, ఈ స్పోర్ట్స్కి మంచిగా ఆడొచ్చు అన్నమాట. 90 FPS BGMA వస్తుంది. 18 GB ర్యామ్ అంటే వర్చువల్ ర్యామ్ ఉండే అవకాశం ఉంది. 250 GB స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఏమంటారు వేపో గురించి చెప్పడంతో పాటు కూడా వస్తుంది. కిందికి ఇంకొంచెం వచ్చేద్దాం, ఏమైనా హైలైట్స్ ఏమైనా ఇచ్చిరా అంటే ఇక్కడ అంతతో స్కోర్స్ ప్రొవైడ్ చేసారు. బ్యాటరీకి సంబంధించిన కెపాసిటీ అంతా కూడా ఇచ్చారు, థిక్నెస్ ఇచ్చారు అండ్ బైపాస్ ఛార్జింగ్తో పాటు ఫీచర్స్ కూడా వస్తున్నాయి. అండ్ గేమింగ్ 90 FPS గేమింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ప్లేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లైక్ 120 Hz AMOLED డిస్ప్లే, ఈ స్పోర్ట్స్ మంచి గేమింగ్ ఆడుకోవచ్చు అనేసి అయితే బాగా చూపించారు. నెక్స్ట్ ఇక్కడ ర్యామ్ M2 అని ఉంది. నాకు తెలిసిన కాడికి అయితే వర్చువల్ ర్యామ్ ఉంటుంది. సో తర్వాత ఆప్షన్స్లో చూద్దాం. ప్రైస్ కార్డ్కి వచ్చినాక ర్యామ్ గురించి ఎంత కెపాసిటీ ఉందో చూద్దాము. వేప గురించి ఎవరితో పాటు కూడా వస్తుంది కాబట్టి హీట్ అనేది జర రెగ్యులేట్ అవుతుంది. ఇక్కడ 2.5 meters 30 minutes దాకా వాటర్ ప్రూఫ్ ఉందనేసి అయితే అంటారు. నెక్స్ట్ జీటీ బూస్ట్తో పాటు కూడా వస్తుంది. సో గేమింగ్ కాడ ఈ ఫీచర్స్ చాలా బాగుతాయి. జీటీ మోడ్లో మంచి ఫీచర్స్ వస్తాయి అన్నమాట. లైక్ ఇది మోషన్ కంట్రోల్స్ ఫీచర్ వస్తుంది, స్విఫ్ట్ టచ్ వస్తుంది, జర మంచి ఫీచర్స్ అవి. ఓకే, ఇది స్పేస్ డిజైన్ కలర్, స్పేస్ టెక్స్చర్ లైన్, ఫ్లేమింగ్ ఆరెంజ్ పవర్ ఇంజన్. ఓకే బాగుంది. అండ్ పవర్ బటన్ కాడ చూసుకోవచ్చు, కొంచెం ఆరెంజిష్ కలర్ లాగా కూడా ఎఫెక్ట్ లాగా కూడా పెట్టిరు అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నెబిలా పింక్ కలర్, ఇంకోటి వచ్చేసరికి అయితేనేమో కామెట్ బ్లాక్ కలర్. ఓకే, అండ్ 50 MP AI కెమెరాతో పాటు కూడా వస్తుంది. సెకండరీ కెమెరా గురించి ఇక్కడ మెన్షన్ చేయలేరు. హైలైట్లు అయితే కొన్ని శాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేసారు, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ రియల్మీ 6 యూఐతో పాటు వస్తుంది బేస్డ్ ఆన్ Android 15 అనమాట. అండ్ ఇక్కడ ఏఐకి సంబంధించినవి కూడా ఉన్నవి. నెక్స్ట్ ఏఐ ఉంది, ఏఐ రికార్డింగ్ వస్తుంది, ఏఐ సర్కిల్ సర్చ్ వస్తుంది అండ్ స్మార్ట్ లుక్ ఫీచర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ అరే అనుకోవచ్చు, ఇక్కడ నెట్వర్క్ ఫ్రేమ్ అవుతుందో స్మార్ట్ ఫోన్కి అరే యాంటీనాతో వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్తో పాటు కూడా వస్తాయి. సో ఇవి కొన్ని హైలైట్స్ బై. సో అంత మంచిగా ఉందన్న. ప్రైస్ ఎంత అంటే బై, నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ 17,000 రూపీస్ ఉంది. ఆ ఫస్ట్ సేల్ వచ్చేసరికి 26th March రోజున ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది అన్నమాట. ఒకవేళ అయితే మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవాలన్నా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. జర వాల్యూ ఫర్ మనీ అయితే కనిపిస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఆఫర్స్ అప్లై చేయండి. పర్చేస్ చేసుకునేటప్పుడు ఆఫర్స్ అప్లై చేసి తీసుకుంటే 15,000కి వస్తుందంటే వాల్యూ ఫర్ మనీ అంటాను నేనైతే. సరేనా, ఎక్కడ కొనుక్కోవచ్చానా అంటే ఈ స్మార్ట్ ఫోన్ ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లిప్కార్ట్లో మీకు ఆల్ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ 2,000 రూపీస్ ఆఫ్ అని ఉంది. సో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే 5% డిస్కౌంట్ వస్తుంది. అండ్ 150% బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అనేసి అయితే ఉంటుంది. సో కార్డ్ అప్లై చేస్తే మంచి ఆఫర్స్ అయితే మీకు వస్తున్నాయి. సో ఇన్ జనరల్గా ఫస్ట్ అయితే చూసుకుందాం, 2,000 రూపీస్ ఆఫర్ వస్తుంది కదా. సో 2,000 అంటే 15,000 ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. దీనిలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 17,000 ఉంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 18,000 ఉంది. అండ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 20,000 ఉంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ తీసుకోండి, పైసలు మిగిలించుకోవచ్చు. 15,000కి డిస్కౌంట్ వస్తున్నాయి. స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్ చూసుకుందాం. ఇక్కడ మెయిన్ స్పేస్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. స్పేస్ సిల్వర్, కామెట్ గ్రే అండ్ నెబులా పింక్ కలర్ ఆప్షన్స్లో కూడా వస్తుంది. ఇది స్పేస్ డిజైన్, ఇది కామెట్ గ్రే అండ్ ఇది నెబులా పింక్, 3 కలర్ ఆప్షన్స్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది మీకు. అండ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 5G చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. అడినో GPU, 4 nanometer ప్రాసెసర్, 8GB ప్లస్ 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 6GB 128GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్స్లో కూడా వస్తుంది. ఇక్కడ 10GB డైనమిక్ ర్యామ్ అంటే వర్చువల్ ర్యామ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. అందుకే స్టార్టింగ్లో 18GB అన్నారు కదా, అది ఇదే అనమాట. 8+10 18GB అన్నట్టు. డిస్ప్లే నాకు చాలా మంచిగా అనిపించింది. 6.6 ఇంచ్ డిస్ప్లే, 120 Hz AMOLED డిస్ప్లే ఉంది. అండ్ రెజల్యూషన్ చూసుకుంటే 1080x2400 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. కెమెరా 50 MP AI కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ 60 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది.
సెకండరీ కెమెరా గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేయలేరు. ఒకసారి నేను ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఒకసారి చెక్ చేస్తాను. సెకండరీ కెమెరా ఇక్కడ మెన్షన్ చేసి 2 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా. ఇదొకటి డిసప్పాయింట్‌మెంట్ అనుకోవచ్చు. కెమెరా సెకండరీ కెమెరా 2 మెగా పిక్సెల్ ఇచ్చారు. యాక్చువల్లీ ఈ బేర్ మేము 5 మెగా పిక్సెల్ ఇచ్చింటే బాగుండేది. కానీ ఒక మంచి విషయం ఏంటంటే రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K 30 ఎఫ్ఎస్ రికార్డింగ్ అండ్ 1080p 60 అండ్ 30 ఎఫ్ఎస్ రికార్డింగ్, 720p 30 ఎఫ్ఎస్ 60 ఎఫ్ఎస్ రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సెల్ఫీకి వచ్చేసరికి అయితేనేమో 1080p 720 అండ్ 30 ఎఫ్ఎస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. 60 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా బాగుంది భయ్. 6000 mAh బ్యాటరీ 45 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. 5G డ్యూయల్ బ్యాండ్ 5Gతో పాటు కూడా వస్తుంది. వైఫై చూసుకుంటే మాత్రమే 3 వస్తున్నాయి. వైఫై 6, వైఫై 5 అండ్ వైఫై 4 వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్జన్ 5.2తో పాటు కూడా వస్తుంది. వెయిట్ 194 grams వెయిట్ ఉంది. అండ్ థిక్నెస్ తక్కువ ఉంది. 7.97 mm థిక్నెస్ ఉంది. సో పౌచ్ కవర్ అని యాడ్ చేసుకుంటే ఒక 8 mm థిక్నెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సెన్సార్ చూసుకుంటే జైరోస్కోప్ సెన్సార్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఈ కంపాస్, ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. నావిగేషన్, జీపీఎస్, గ్లోనస్, బైటిస్, గ్యాలక్సీ ఫేజెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ యూఐ గురించి చూసుకుంటే మనకు అందరికి తెలిసిందే కదా, రియల్మీ యూఐ 6.0 బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది అనమాట. స్మార్ట్ ఫోన్ కొంటే ఏమొస్తుందంటే మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది, ఏమంటారు కేస్, టెంపర్ అది ప్రొడక్షన్ ఫిల్మ్ అవుతుందో ప్రీ అప్లైడ్ వస్తుంది, గైడ్, డాక్యుమెంట్స్, అడాప్టర్ ఇవి వస్తున్నాయి అనమాట. ఇక్కడ కమింగ్ టు ఇక్కడ ఏమైనా అడిషనల్గా చూసుకుంటే పోర్ట్స్ కూడా మెన్షన్ చేసి రమ్మట. కింద సిమ్ స్లాట్ వస్తుంది, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ డౌన్లోడ్ స్పీకర్స్తో పాటు వస్తుంది. పైన కూడా స్పీకర్ అండ్ మైక్తో పాటు కూడా వస్తుంది. సైడ్లో చూసుకుంటే వాల్యూమ్ బటన్స్, అంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది వాల్యూమ్ బటన్ అండ్ పవర్ బటన్తో పాటు కూడా వస్తుంది. రైట్ సైడ్ అయితే ఏం లేదు ఇక్కడ. ఓవరాల్గా పర్లేదు, బాగుంది. బిలో 15,000 అంటే తీసుకోవచ్చు. 15,000 లోపల వస్తుందంటే మోర్ దెన్ 15,000 అంటే స్కిప్ చేయమంటారు నేనైతే. అండ్ మీ ఒపీనియన్ ఏంది దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. నా ఒపీనియన్లో స్మార్ట్ ఫోన్ తీసుకోవాలన్నా అంటే తీసుకోవచ్చు, మంచి స్పెసిఫికేషన్స్తో పాటే వస్తుంది, పర్లేదు. సో ఫ్రెండ్స్, మీరైతే స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ నా ఒపీనియన్ విన్నారు. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. మీ వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మంచిగా చేసినా అంటే షేర్ కూడా చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.